ఏలేరు వరద ముప్పు నుండి బయటపడుతున్నప్పటికీ పంట పొలాల్లో వేసిన ఇసుక మేటలతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట నష్టపరిహారంగా హెక్టార్కు 25,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇసుక మేటల తొలగింపు మాత్రం తమ వల్ల కాదని, అది కూడా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఏలేరు రిజర్వాయర్ నుండి గొర్రెకండి కాలువకు నీరు ఉధృతంగా వస్తూ రాపర్తి గ్రామ సమీపంలో ఒక్కసారిగా గండి పడటంతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. జాతీయ రహదారిపై నీరు ప్రవహించింది. ఇక గొర్రెకండి కాలువ గట్టు పక్కనే ఉన్న గుడి కూడా నీటి ఉధృతికి కొట్టుకొని పోయింది. గొర్రెకండి కాలువ గండి పడిన విధానం, ఇసుక మేటలు విషయాలపై మా ప్రతినిధి దురాని మరింత సమాచారం అందిస్తారు. అనేక మంది రైతులకు కంట కన్నీరే మిగిల్చింది. పైనుంచి వస్తున్న అనేక క్యూసెక్కుల నీరు, వేలాది క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వస్తుందని, దిగువకి వేలాది క్యూసెక్కుల నీరు వదిలేరని చెప్పేసి వివిధ రాజకీయ పార్టీ నాయకులు లెక్కలు చెప్పుకున్నారే కానీ రైతు కంట నుండి ఎంత నీరు వస్తుంది, దానికి మనం ఏ విధంగా సర్దుబాటు చేయాలనే విషయాలపైన మాత్రం ఏ విధమైన ఎప్పటికీ స్పష్టత లేదు. ప్రభుత్వం సహాయం ప్రకటించింది. ఈ సహాయంతో పాటు ఈ పొలాలు మళ్ళీ తిరిగి రూపురేఖలు సంతరించుకుంటాయంటూ నాయకులు వాగ్దానాలు ఇస్తున్నారే కానీ అసలు ఏం జరిగిందన్న కథ పూర్తిగా తెలుసుకుంటే మాత్రం నిజంగా కన్నీరు ఎవరికైనా హృదయ విదారకంగానే అనిపిస్తుంది. ఇప్పుడు వాస్తవంగా అయితే కనుక ఏలేరు రిజర్వాయర్ నుంచి వచ్చిన కాలువల్లో ఎర్ర కాలువకి అలాగే గొర్రెకండికి రెండు కాలువలకి ప్రధానంగా గండ్లు పడ్డాయి. ప్రస్తుతం అయితే కనుక మనం గొర్రెకండి కాలువకి గండి ఎక్కడ ప్రధానంగా పడిందో అక్కడే ఉన్నాం మనం. ఇది ఎలా పడింది ఏంటన్నది, దీని ద్వారా వచ్చే ఈ కాలువ ద్వారా వేలాది ఎకరాలు నీట మునిగినాయి. అంతేకాకుండా ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఇచ్చే ఈ ఆర్థిక సాయంతో మెరక పనులైనా చేసుకోవచ్చేమో కానీ ఈ గొర్రెకండి వలన పడిన ఈ బురద 2 అడుగుల మేర మేటలుగా నిలిచిపోయి ఈ శుభ్రం చేసుకోవడానికి చాలా నానాయాతలు పడాలి. నిజంగా రైతులు వీటిని ఏ విధంగా మళ్ళీ తమ పంట పొలాలుగా తీర్చిదిద్దగలరో లేదో తెలిసే అవకాశం అయితే చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా మనం ఈ గొర్రెకండి కాలువకి గండి పడినప్పుడు ఆ సమయంలో ప్రత్యక్ష సాక్షి ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు, ఆయన ఎలా పడింది ఏంటని వివరాలు తెలుసుకున్నాం. ఏమంటే ఇప్పుడు గొర్రెకండికి ఎప్పుడు పడింది గండి, ఎలా పడింది, దాన్ని బట్టి మీరు ఏం చూసారన్న స్పష్టంగా చెప్పండి. మీరు 9:15 పడ్డదండి గొర్రెకండి. ఈ గండి దగ్గరే మేము ఉన్నాం. 3 కుర్రోళ్ళు ఆటలకు వెళ్ళిపోయారు. ముగ్గురు ఈతలు ఉన్నామండి. గబ్బీలు మట్టి ఒకేసారి పడిపోయిందండి. ఆ గండి ఒక్కసారి దిగబడిపోయింది. ఆ గండి ఒకేసారి దిగబడిపోయింది. 3 ఆటలు పోరు, 3 ఈతలు ఉన్నాం. మరి ఇంకొకసారి దిగబడిపోయింది గండి. ఈ గండి దగ్గర వచ్చిన ఆలయం ఉండేదని ప్రజలందరూ, రాపర్తి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి వనభోజనాలు చేసుకునేవారు అంటారు. ఇప్పుడు దాని ఆనవాళ్ళు కూడా లేవు. ఏం జరిగింది? అది ఉసిరి చెట్టు ఉండేది. ఆ చెట్లు అన్నీ ఉండేవి. పెద్ద దిమ్మలాగా ఉండేది. పిఠాపురం చచ్చేవారు. ఇక్కడ వచ్చి వాళ్ళందరూ భోజనాలు చేసుకుంటేవారు. ప్రతి ఆదివారం ప్రార్థన చేసుకుంటేవారు ఇక్కడ గుడి దగ్గర. గండి పడుతుందని మీరు ఏమైనా ఊహించారు? అసలు ఊహించలేదండి మేము గండి పడుతుందని. గండి పడితే కడతామండి, కడదాం. గండి పడుతుందని లెక్కలేదండి. అంతలోకి గండి పడుతుందేమో అని చూసి సంచులు తెచ్చామండి. ఇక్కడ గబ్బిలు పడుతుంది. ఇది గండి పడుతుందని చెప్పేసి ఊహించినప్పటికీ గండి పడడం, వేలాది ఎకరాలు నీట మునగడం, అదే కాకుండా ఈ రోడ్డుపై నుంచి 2 అడుగుల 3 అడుగులు నీరు ప్రవేశిస్తున్నప్పుడు కూడా వీళ్ళు గమనించారే తప్పించి గండి పడుతుందని ఏమాత్రం ఊహించలేదు. సరిగ్గా గండి పడుతున్నప్పుడు ఆ పరిసరాల్లో చాలా మంది రైతులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ ఈ గండి కొట్టడం వల్ల సుమారు 40 ఎకరాల్లో వరి పంట పూర్తిగా ధ్వంసమైపోయే పాటు ఏకంగా ఇసుక మేటలు వేసాయి. ఈ మేటలు తొలగించాలంటే చాలా కష్టమైన పని. అలాగే మనం ఈ గట్టు చూసామంటే రిపేర్ చేయడానికే చాలా సమయం పట్టేలా ఉంది. ఈ నీరు వృధా కావడంతో పాటు ప్రజలు విపరీతంగా, అంటే ముఖ్యంగా ప్రజలైతే కనుక తమ ఇళ్లలో నీరు వచ్చి తర్వాత ముంపుకు గురయ్యి నానా బాధలు పడ్డారు. ఈ రైతులైతే మాత్రం విపరీతంగా కష్టాలు, చాలా శ్రమకు వచ్చారు. ముఖ్యంగా చెప్పుకుంటే కనుక ఈ కాకినాడ జిల్లాలో కిర్లంపూడి కానీ, గొల్లప్రోలు, పిఠాపురం, పెద్దాపురం, సామలకోట, ఉప్పరకొత్తపల్లి రైతులు, రాపర్తి, ఈ వేలాది రైతులు, వందలాది రైతులు, వేలాది ఎకరాలు మాత్రం ముంపుకు గురయ్యారు. ఈ రైతులను ఏ విధంగా ఆదుకోవాలి, ఈ ఇసుక మేటలను ఏ విధంగా తొలగించాలి, ప్రభుత్వం ప్రత్యక్షంగా పూనుకుంటే తప్పించి ఎక్కడ జరిగే పని కాదు మాత్రం స్పష్టంగా చెప్పాలి. ప్రభుత్వం నిర్దిష్టంగా సహాయ చర్యలు, వీళ్ళకి ఆర్థిక సాయం చేయడమే కాకుండా ఈ ఇసుక మేటలను తొలగిస్తే గానీ ఈ రైతులు కన్నీరు తొడవలేరని మాత్రం స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖాన్ దురాని, గొర్రెకండి ఎక్కడైతే గండి కొట్టిందో ఆ ప్రాంతం నుండి.